అంటే హైదరాబాద్లో మతోన్మాదాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఈ టైటిల్ నుంచి నాకు అర్థమైన విషయం ఏంటిది అని అంటే హైదరాబాద్లో హిందూ మతోన్మాదము లేదా బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అంటే బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఎట్లా ప్రమాదకరంగా మారుతున్నది అని అంటే నేను కొంచెం దీన్ని సినానియం లాగా బ్రాహ్మణిజం అని వాడతాను. ఇది కేవలము అంటే మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం కొరకు మాత్రమే వాడుతా ఉన్నాను. వాళ్ళు నేను క్యాబ్లో వస్తున్నప్పుడు నా డ్రైవర్ తోటి మాట్లాడాను. అంటే ప్రతిరోజు నేను క్యాబ్ డ్రైవర్స్ తోటి ఖచ్చితంగా మాట్లాడతాను. అంటే వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళ కులం ఏంటిది, వాళ్ళ ఆర్థిక నేపథ్యం ఏంటిది, వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది మాట్లాడుతున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏ ఐడియాలజీ తోటి ఉన్నారు అనేటటువంటి విషయము నేను డైరెక్ట్గా అది అడగకుండా నాకు తెలుస్తుంది. అంటే నేను వాళ్ళని నీది ఏ పార్టీ అని అడగను, కానీ అనేక విషయాలు అడుగుతూ వాళ్ళు ఏ ఐడియాలజికల్ స్టాండ్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటాము అని అంటే శ్రామిక వర్గ మనుషుల లోపల శ్రామిక దృక్పథం మాత్రమే ఉంటుంది, వాళ్ళల్లో బూర్జువాజీ లేదా రైట్ వింగ్ ఫోర్సెస్ కు సంబంధించినటువంటి ఐడియాలజీ ఉండదు అని చాలా మంది కమ్యూనిస్టులు అంబేద్కరైట్లతో సహా భ్రమిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీరు ఒక బ్రాహ్మణ్ని కలిసితే మతానికి సంబంధించినటువంటి ఉన్మాద తీవ్రత ఒక నాన్ బ్రాహ్మణ్ లోపల నా అనుభవంలో ఎక్కువ చూశాను. తర్వాత నేను టీచ్ చేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల లోపల ఈ యంగ్ జనరేషన్స్ లోపల వాళ్ళు నువ్వు ఏ విషయాన్నైనా మాట్లాడండి, మీరు ఎన్నికల గురించి మాట్లాడండి, కరప్షన్ గురించి మాట్లాడండి, విద్యారంగం గురించి మాట్లాడండి, చరిత్ర గురించి మాట్లాడండి, రాజ్యాంగం గురించి మాట్లాడండి, సిటిజన్షిప్ గురించి మాట్లాడండి, నదుల గురించి మాట్లాడండి, సంస్థల గురించి మాట్లాడండి. యూ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్, they try to understand it from the religious lens. సో మతము అనే ఒక లెన్స్ నుంచి మతంని వాళ్ళు బేస్గా చేసి మనం ఎకానమీని బేస్ అని అన్నాం, మిగతా మతం సూపర్ స్ట్రక్చర్ అన్నాం. కానీ అత్యంత సామాన్యులైనటువంటి పెద్దగా చదువుకున్నటువంటి మనుషులు కూడా ఐ హోప్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చాలా పెద్ద ఎత్తున అవైలబిలిటీ ఉండటం వల్ల 10th క్లాసు లేదా 10th క్లాస్ కంటే తక్కువ చదువుకున్నటువంటి మనుషులు కూడా ఇప్పుడు మతము ఎట్లా అత్యంత ప్రధానమైనటువంటి విషయము ఈ దేశం లోపల అదే మిగతా సూపర్ స్ట్రక్చర్ని మొత్తం డిసైడ్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నువ్వు విద్య గురించి మాట్లాడినా, న్యాయం గురించి మాట్లాడినా, మొరాలిటీ గురించి మాట్లాడినా, ఎథిక్స్ గురించి మాట్లాడినా, పాలిటిక్స్ గురించి మాట్లాడినా, స్త్రీల గురించి మాట్లాడినా, యూ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్, దే ట్రై టు ఇంటర్ప్రిట్ ఇట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ రిలీజియన్. మతం పునాదిగా మిగతా ఉపరితల అంశాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ చాలా సందర్భాల లోపల వాళ్ళు అండర్మైన్ చేస్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే దే నెవర్ ఎవర్ బ్రింగ్ ద ఎకనామిక్ డిఫరెన్సెస్ అనేటటువంటి వాటిని వాళ్ళు అస్సలు తీసుకొని రారు. అయితే నేను చేస్తున్నటువంటి కాలేజీ నిజాం కాలేజీ లోపల ఒక ఈవెంట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది, అది గణేష్. అంటే ఒక దశ లోపల నేను పోయిన కొత్త లోపల స్టూడెంట్స్ వచ్చి చందా ఆడబెట్టి చాలా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే నిజానికి మనకు ఒక్కోసారి భయం కూడా అవుతుంటుంది. ఎందుకు అనంటే సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు ద ఫిజికల్ కాన్ఫ్లిక్ట్ కదా, మనం ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉండే మనుషులము, భౌతికంగా ఘర్షణకు ఇష్టపడేటటువంటి వాళ్ళం కాదు. అయితే వాళ్ళు వచ్చి ఈడ పెట్టి చందా రాయి అని అన్నాను. అని అంటే నేను రాయను. ఎందుకు రాయవు అని అన్నారు. ఎందుకు రాయాలి అని అంటే గణేష్ పండుగ ఉంది, నువ్వు ఖచ్చితంగా రాయాలి. అది నీకు పండుగ కాబట్టి నీ పైసలతోటి నువ్వు శ్రమ చేసి సంపాదించి నువ్వు ఆ పండుగ చేసుకో, నా దగ్గరికి రావద్దు. మీరంతా ఏం కాస్ట్, నువ్వు కాస్ట్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అన్నాను. అంటే నువ్వు నన్ను డబ్బులు అడిగినప్పుడు నీకు సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకోవటము నా అవసరం. మీ కులాలు ఏంటి అవన్నీ చెప్పిన తర్వాత నేనేమన్నానంటే మీ కులాలకు ఈ పండుగకు ఎటువంటి సంబంధం లేదు, మీరు April 14th వేస్తానని చెప్పండి, దానికి అయ్యేటటువంటి ఖర్చు లోపల సగభాగాన్ని నేనే మొత్తం భరిస్తాను అని అన్నాను. అట్లా నేను 2-3 సార్లు కూడా చేసినాను.
అయితే తర్వాత ఏమవుతుంది అని అంటే పార్ట్ టైం వర్కర్స్ ఉంటారు, వాళ్ళు దసరా పండుగ అయిపోయిన తర్వాత చందా కోసం వస్తుంటారు. దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఒక ప్లేట్ పట్టుకొని ఆ ప్లేట్లో కుంకుమ అవి ఇవి పెట్టుకొని అక్కడికి వచ్చి అడుగుతా ఉంటారు. అయితే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను ఏం చెప్పినానంటే, అమ్మ నేను మీకు పైసలు ఇవ్వను అని అన్నా. ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే, ఇది పండగ కదా, ఇనాములు ఇవ్వాలి, కంపల్సరీ ఇనాం కల్చర్ ఉన్నది సార్ ఈ కాలేజీలో అని అన్నా. నేను ఒక్క పైసా కూడా నేను ఇనాము ఇయ్యను. నేను సావిత్రిబాయి పూలే బర్త్డే రోజు మీరు రండి మహిళలంతా, నేను మీకు ఏం అవసరమో మీకు అవసరమైనటువంటి దాంట్లో నా శక్తి మేరకు మొత్తం కూడా నేను చేస్తాను అని అన్నా. అయితే ఇప్పటికి కూడా ఈ రెండు వ్యవహారాలు నా కాలేజీలో నడుస్తున్నాయి. నేను ఓపెన్ గా అవుట్ అండ్ రైట్ గా నేను కంప్లీట్ గా చెప్పేశాను, ఈ ఇనాముకు నేను ఇవ్వను, ఈ గణేష్ కు నేను ఇవ్వను. ఒకవేళ అటు ఇటు అయితే నేను కూడా ఎంతవరకు అంటే అంతవరకు చూసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని. అయితే నేనేమంటున్నాను అని అంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ స్పేస్ లో ఉన్నప్పుడు మనం ఇట్లా అసర్టివ్ గా మాట్లాడటానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ పబ్లిక్ డొమైన్ లోకి పోయిన తర్వాత మనకి ఈ అవకాశాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అయితే అత్యంత ప్రధానంగా నేను ఇప్పుడు మనం కల్చర్ గురించి మాట్లాడుతున్నాం, మతోన్మాదం గురించి అని. సరే మనం మతోన్మాదం అన్నాము, వాడు మతం అని అంటాడు, నువ్వు విద్వేషం అని అన్నాడు, వాడు ఎక్స్పాన్షన్ అనేటటువంటి పదాలని వాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అని అంటే, దీన్ని వ్యతిరేకించటం లోపల గ్రాంషీ చెప్పినటువంటి కల్చరల్ హెజిమోనీ అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా మనము బీజేపీ చేస్తున్నటువంటి ఒక కల్చరల్ మూవ్మెంట్ అంటే చాలా మంది మనం దాన్ని అంగీకరించం. కానీ ఒక ఇండియన్ స్కాలరు క్రిస్టోఫర్ జెఫర్లెట్ అనేట ఆయన హిందూయిజం మీద చాలా పెద్ద ఎత్తున వర్క్ చేసిండు. అంటే ఆయన మొత్తం స్టడీ అంతా కూడా రిలీజియన్, రిలీజియస్ పాలిటిక్స్, రిలీజియస్ ఎకానమీ, రిలీజియన్ సొసైటీ, రిలీజియన్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్, అంటే మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. డెమోక్రసీకి మతానికి ఉండే సంబంధం ఏంటి, ఆర్థిక వ్యవస్థకు మతానికి ఉండేటటువంటి సంబంధం ఏంటి, రాజకీయాలు, మొరాలిటీ, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, వీటికి మతానికి ఉండేటటువంటి సంబంధాలు ఏంటి అనేటటువంటి విషయం మీద ఆయన చాలా కాలం నుంచి వర్క్ చేస్తా ఉన్నాడు, చాలా పెద్ద వర్క్. అందులో ఆయన ఏమంటాడు అని అంటే, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక వందే మాత్ర ఉద్యమం ఎట్లా వచ్చిందో, ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో, ఒక నక్సల్బరీ ఉద్యమం ఎట్లా వచ్చిందో, వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ హిందుత్వ మూమెంట్ అని అంటాడు. అంటే మనం హిందూ ఉద్యమ కాలం లోపల ఇప్పుడు ఉన్నాం. మనకు అది ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నేను ఒక డ్రైవర్ ఉదాహరణ, ఒక విద్యార్థి ఉదాహరణ, ఒక సామాన్యమైనటువంటి మనుషుల ఉదాహరణలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ప్రజల్లో 80-90% మంది బీజేపీ ఏమి కోరుకుంటుందో అట్లాంటి ఆలోచనలతోటి ఉన్నారు. అందుకనే ఒకప్పుడు నేను మహేష్ సిపిఐ తమ్ముడితోటి మాట్లాడుతూ, మహేష్ ఒకప్పుడు ఈ నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాదు లాంటి జిల్లాల లోపల కమ్యూనిస్టులు అంటే సామాన్య ప్రజలకు చాలా గొప్ప గౌరవ భావన ఉండేది. కానీ ఈ జనరేషన్ లోపల కమ్యూనిస్టుల పట్ల ఎట్లాంటి గౌరవ భావన లేకపోగా కమ్యూనిస్టుల్ని ఎనిమీస్ అని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు. ఇది సామాన్య మనుషులు కాదు, యూనివర్సిటీస్లలో సివిల్ సర్వీసు గ్రూప్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు చేసేటటువంటి ప్రాపగండాకు కన్విన్స్ అయిపోయేటటువంటి ఒక కాలం లోపల మనం బతుకుతున్నాం. మీరు చూడండి, చాలా సింపుల్ గా దే ఆర్ ఏబుల్ టు టార్గెట్ ద కమ్యూనిస్ట్, వెరీ సింపుల్. అంటే ముస్లిం మైనారిటీల్ని, కమ్యూనిస్టుల్ని వాళ్ళు ఎంత అసర్టివ్ గా టార్గెట్ చేయగలుగుతున్నారు అని అంటే, వాళ్ళు నువ్వు ఏమన్నా నిన్ను నిట్ట నిలువున ఇప్పుడు ఈడ నిలబెట్టి ఈ చౌరస్తాలో, నారాయణగూడ చౌరస్తాలో నిలబెట్టి తగలబెట్టినా సరే నీకోసం అంటూ ఒక మనిషి వచ్చేటట్టు లేకుండా ఉండేటటువంటి ఒక ఐడియాలజికల్ ఇంపాక్ట్ ని సమాజం మీద వాళ్ళు ఇస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోరాటం అంటే ఎట్లా చేస్తామనంటే, ప్రజల కాడికి పోయి మతం లేదు, మనం అందరం మనుషులు అని అంటే ప్రజలు నమ్ముతారు అని చెప్పి నేను అనుకోవట్లేదు. అంటే సహజంగానే మనకు పేదల పట్ల ప్రేమ ఎక్కువ ఉండటం మూలంగా పేదలంతా మంచి వాళ్ళే అని అనుకుంటే నేను దానికి అంగీకరించను. పేదలకు సమస్యలు ఉండటం వేరు, పేదల మైండ్ల పైన ఉండినటువంటి ఆలోచనలు వేరు. ఈ పేదల మైండ్స్ ని మొత్తం కూడా హిందుత్వ కంప్లీట్ గా కంట్రోల్ చేసి పెట్టేస్తుంది. అందుకనే గ్రాంషీ ఏమంటాడు అని అంటే, ఉపరితలం పునాది
ప్రాతిపదికనే ఉద్యమం అనేటటువంటిది కాకుండా మనం సూపర్ స్ట్రక్చర్ నుంచి కూడా మూమెంటం నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది అని అన్నాడు. దీన్ని ఆయన ఏమన్నారు అని అంటే కల్చరల్ హెజ్మోనీ అని అన్నారు. అంటే ఎకనామిక్ హెజ్మోనీ విషయాన్ని కొద్దిసేపు అటు పక్కకు పెట్టేసేస్తే హౌ కల్చర్ బికమ్ యాజ్ ఎ హెజ్మోనీ, అంటే సంస్కృతి అనేటటువంటిది కూడా మనిషి లోపల ఒక ఆధిపత్యాన్ని ఎట్లా క్రియేట్ చేస్తుంటది అని. నేను వీరన్నను చదువుతున్నప్పుడు వీరన్న ఒక మాట ఏమంటాడు అని అంటే, ఎంత పెద్ద కమ్యూనిస్టులో కూడా ఎంతో కొంత పితృస్వామిక భావజాలం ఉంటుంది అని చెప్పానని అన్నాడు. అంటే నేను కూడా ఒకసారి నా లోపలికి నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు నాకు అది నిజమేమో అని అనిపిస్తుంది. నేను చాలాసార్లు దాన్ని చూసి ఉండలేకపోవచ్చు, కానీ ఆయన ఆ మాట అన్న తర్వాత నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఆహా ఈ సందర్భం లోపల నా లోపల కూడా పురుషుడు ఉన్నాడు, పురుషాధిక్యత ఉన్నది అని అన్నాను. అయితే ప్రిటేరియట్ కమ్యూనిటీ లోపల కూడా మనం సింగరేణి కాలు తీసుకుపోతాం, అక్కడ చాలా పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు నడుస్తూ ఉంటాయి. మరి ఆ కార్మిక నాయకులంతా నిజంగానే కమ్యూనిస్టుల, స్త్రీ పైట్ల ఆధిపత్యం లేదా? ఇంకా అనేక రంగాల లోపల కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కాస్ట్ని ప్రాక్టీస్ చేయరా, రిలీజియన్ని ప్రాక్టీస్ చేయరా? ప్రాక్టీస్ చేయటమే కాదు, ఆ ప్రాక్టీస్ లో ఉండినటువంటి ఆధిపత్యాన్ని కూడా అంగీకరిస్తూ ఉంటారు. దానికోసం రేడియో ఉన్నది, దానికోసం టీవీ ఉన్నది, దానికోసం సినిమా ఉన్నది, దానికోసం సోషల్ మీడియా ఉన్నది. ఒకప్పుడు నేను ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీడియా అంతా ఆధిపత్య శక్తుల లోపల ఉన్నది, కింది వర్గాలకు మీడియా ఇప్పుడు దొరికింది అని అన్నాను. కానీ ఆల్గోరిథం అనేటటువంటిది వచ్చిన తర్వాత నేను ఒక పోస్ట్ పెడితే అది నలుగురికి కూడా రీచ్ కావట్లేదు. కానీ హిందుత్వ ఫోర్సెస్, బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఒక పోస్ట్ పెడితే, ఆయన పేరేదో చాగంటి కోటేశ్వరరావు, ఇంకేదో నరసింహారావు ఒక పోస్ట్ పెట్టేసేస్తే ఫాలోవర్స్ కాదు ఎనిమీస్ కి ఎక్కువ రీచ్ అయ్యేటట్టుగా ఆల్గోరిథం ని సెట్ చేస్తారు. అయితే మనం ఒక పోస్ట్ పెడితే ఏంటిది అని అంటే మనని అసలు మన ఫాలోవర్స్ కు రీచ్ చేయదు. ఒకవేళ అది అవసరం అని అనుకుంటే మన ఎనిమీస్ కు దాన్ని ఎక్కువగా రీచ్ చేసేసి మన ఫాలోవర్స్ కు దాన్ని తక్కువ రీచ్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం కింద కామెంట్స్ లోకి పోతే నిన్ను ఒక 20 మంది అటాక్ చేస్తూ ఉంటారు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆడ ఒక్క మనిషి కూడా కామెంట్ లోకి రాదు. సహజంగా ఏం చేస్తావు అని అంటే నువ్వు అయితే ఆ పోస్ట్ని డిలీట్ చేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ టైం పోస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. లేదు అని అంటే అసలు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ఇట్లాంటి వాటిని వాడటానికి కూడా లేదు. నేను ఒక కల్చరల్ మూమెంట్ ని ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్న నాడు తమ్ముడు నేను మాట్లాడినటువంటి ఉపన్యాసం కింద పచ్చి అబ్యూజివ్ టర్మ్స్, మీరు ఎవరికి పుట్టిరు, కిరస్థానోడికి పుట్టిర్రా, పాకిస్తానోడికి పుట్టిర్రా, మీరు వానికి ఇంకా చాలా చెప్పలేనటువంటి ఒక హీనమైనటువంటి పదాలకు సంబంధించినటువంటి వాటితోటి కామెంట్. మరి మనం ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తున్నారా అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ సింప్లీ టోల్డ్ దాట్ మీరు చాలా మంచి ఉపన్యాసకులు, మీరు బాగా మాట్లాడతారు, మీరు నుంచి నేర్చుకున్నాము అంటే మనం ఏదో కొంచెము హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నమే తప్ప నన్ను డిఫెండ్ చేయడానికి అవసరమైనటువంటి కామెంట్ అనేటటువంటిది అక్కడ ఉండదు. అంటే నిజానికి ఫేస్బుక్, ట్విట్టర్ వాటిల్లో చేసే పోస్టింగ్స్, వాటి కింద వచ్చేటటువంటి కామెంట్స్, దాని నుంచి మైండ్ని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటాము అనేటటువంటి విషయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. నిజానికి చెప్పాలి అని అంటే అమెరికా ఎన్నికల లోపల ట్రంప్ ఒక రైటిస్టు, రేసిస్టు, ఇక్కడ మోడీ రాజకీయాలు ఒక రేసిజము, ఇది ఒక పర్టికులర్ కమ్యూనిటీ బేస్డ్ కు సంబంధించినటువంటి నేషనలిజాన్ని బిల్డ్ చేసేటటువంటి విషయము. మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రపంచంలోని అభివృద్ధి చెందిన లేదా బలమైనటువంటి దేశాల అన్నింటి లోపల అయితే రేసిస్టులు లేదంటే అథారిటేరియన్స్ పవర్ లోకి వస్తా ఉన్నారు. దే కంట్రోల్ ద హోల్ మీడియా. అందుకనే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇప్పుడు మనము వ్యక్తికి స్వేచ్ఛ కావాలి అని అంటాం. బీజేపీ ఏమంటదంటే దేశం అంటే చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. ఒక సైనికుడిని పెట్టి ఒక సినిమా తీసేసి ఆ సినిమా ద్వారా దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని అన్నాను. అయితే బేసికల్ గా బీజేపీ దాని రాజకీయాలు ఎట్లా ఉంటాయి అని అంటే మనం అనుకున్నటువంటి పునాది అంశాన్ని పట్టుకోకుండా ఉపరితల అంశాన్ని పట్టుకుంటుంది. అందుకనే గ్రామ్షి ఏమంటాడు అని అంటే ఉపరితల అంశాలు ప్రజల యొక్క మైండ్లని చాలా పెద్ద ఎత్తున క్యాప్చర్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అని అంటాడు. మనం చాలాసార్లు కరపత్రం వేస్తే కూడా దానిపైన మన ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తుల బొమ్మలు పెట్టుకోవటం కూడా మనం చాలా సింప్లిసిటీగా ఉండటము అని చెప్పి భావిస్తాం.
కానీ యు సీ హౌ రిలీజియస్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ టు పోర్ట్రేట్ ద సింబల్స్. అంటే వాళ్ళు గణేష్ ని పోర్ట్రేట్ చేస్తారు, దీపావళి నరకాసురకు సంబంధించింది పోర్ట్రేట్ చేస్తారు, దేశం అనేటటువంటి దానికి ఒక ఇమేజ్ ఇచ్చేసేసి దాన్ని పోర్ట్రేట్ చేస్తారు, హనుమాన్ ని పోర్ట్రేట్ చేస్తారు, శివాజీని పోర్ట్రేట్ చేస్తారు, ఇంకా అనేక రకాలైనటువంటి వాటికి దేశం అనే ఒక జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ని చూస్తుంటేనే లోపల ఒక దేశభక్తి భావన పొంగిపోయేటట్టుగా సింబల్స్ ని వాళ్ళు వాడుకోవటం లోపల సిద్ధాస్తులు. మనమేమో సింబల్స్ ని వాడటం లోపల చాలా వీక్ గా ఉన్నాం. అందుకనే నేను ఒక గత 10 సంవత్సరాలుగా ఏం చెప్తా ఉన్నాను అని అంటే, మనం శివాజీకి సంబంధించినటువంటి హిస్టరీని పర్టికులర్ గా ఒక బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఇంటర్ప్రిట్ చేసిన దాని నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నాం. కమ్యూనిస్టులంతా శివాజీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజు అని అన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీని మొత్తం స్టడీ చేసి, శివాజీ అనేటటువంటిది ఒక రిలీజియస్ లీడర్ కాదు, ఆ రిలీజియన్ పునాదిగా ఉండినటువంటి వేద బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి వాళ్ళే శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. శివాజీ కొడుకు తలని నరికేసి దాన్ని ఒక కట్టెకు పెట్టేసేసి వారం రోజుల పాటు ఊరేగించేశారు. మనం ఏమనుకున్నాము అని అంటే శివాజీ మనకు సంబంధం లేదు అని అనుకున్నాం. కానీ ఎవరైతే శివాజీని హత్య చేశారో వాళ్ళే ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ని క్రియేట్ చేసేసి శివాజీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హిందూ రిలీజియన్ అనేటటువంటి దాన్ని పెట్టారు. అందులో మనం కూడా నమ్మేసేసాం. అంటే నిజానికి చరిత్రను అధ్యయనం చేయడంలో కమ్యూనిస్టులు ఇంత సిద్ధాస్తులైనటువంటి ఈ ఇండియా లోపల వెరీ రీసెంట్ హిస్టరీని కూడా ఎవరో మిస్ఇంటర్ప్రిట్ చేస్తా ఉంటే ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ ని మనం నమ్మేశాము. ఈ దేశంలో ఉండినటువంటి ముస్లింలు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున నమ్మేశారు. ప్రోగ్రెసివ్ ముస్లిం ఉన్నా, కమ్యూనిస్టులున్నా, అంబేద్కరైట్లున్నా, అంటే నిజానికి ఈ శూద్ర సింబల్స్ ఏవైతే ఉన్నాయో, కింది వర్గాలకు సంబంధించినటువంటి పోరాటం చేసినటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సింబల్స్ అన్నిటినీ మనం తిరిగి చరిత్రని వాస్తవాల పునాది మీద తిరిగి ప్రమోట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అంటారు. మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే మాట్లాడాడు, మహాత్మా జ్యోతిరావు పూలే అదే మాట్లాడాడు, పెరియార్ అదే మాట్లాడాడు, గ్రామ్షి కంప్లీట్ వర్క్ ఇవాళ కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి నియో మార్క్సిస్టులు ఐడియాలజీ అనేటటువంటి దాని మీద చాలా సీరియస్ వర్క్ చేస్తున్నారు. నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం తమ్మినేని గారు నేను ఒక ప్రయాణం లోపల పోతూ ఆయన మార్క్సిస్ట్ ఐడియాలజీ బాగా తగ్గుతుంది అన్నప్పుడు నేను ఏమన్నాను, సార్ దాన్ని ఐడియాలజీ అని అనకండి అని. ఎందుకు అనొద్దు అని అంటే మార్క్స్ కూడా మార్క్సిజాన్ని ఐడియాలజీ అని అనలేదు. మార్క్సిజం అనేటటువంటిది ఒక థియరీ. ఎట్లాంటి థియరీ అని అంటే నేను సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మన శరీరానికి ఏదో నలతగా ఉన్నది, అనారోగ్యంగా ఉన్నాం. ఈ అనారోగ్యానికి సంబంధించింది ఏంటిది అని మనం తెలుసుకోవాలి అని అంటే మన బాడీని ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్కి ఇచ్చేస్తాం. ఆ డాక్టరు ఈ బాడీని స్టడీ చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి డయాగ్నోసిస్ కోసం ఈ శరీరాన్ని పంపుతాడు. ఈ డయాగ్నోసిస్ లోపల కొన్ని టూల్స్ ని, ఒక మెథడాలజీని, డయాగ్నోస్టిక్ మెథడాలజీని వాడి ఈ శరీరం లోపల ఈ రోగం ఉన్నది, ఈ ప్రాబ్లం ఉన్నది అని నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ అయిన తర్వాత దానికి మెడికేషన్ ఇస్తాం. అంటే యు సీ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ద బాడీ అండ్ హౌ టు రిమూవ్ దట్ బాడీ త్రూ ద మెడికేషన్. 2 విషయాలు: సమస్యని అర్థం చేసుకోవటం, సమస్యని రూపుమాపు. శరీరానికి వస్తే మరి మనం ఇది వాడుతూ ఉన్నాం, కానీ సమాజానికి రుగ్మత వస్తే ఆ సమాజానికి వచ్చేటటువంటి రుగ్మతని మనం ఎట్లా మెడికేట్ చేస్తాం, ఎట్లా ఆ ప్రాబ్లంని మనం ఎట్లా రిజాల్వ్ చేస్తాం? ఈ రిజాల్వ్ చేసేటటువంటి క్రమం లోపల ఏంటిది అని అంటే థియరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ రిమూవ్ దట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్. ఐడియాలజీ అంటే ఏంటిది అని అంటే ఒక రకమైనటువంటి భావన. మార్క్సిజం అనేటటువంటిది భావన కాదు. మార్క్సిజం అనేటటువంటిది భౌతిక పునాది పైన ఆధారపడినటువంటి ఒక సిద్ధాంతము. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక మెథడాలజీ. టు సే ఇన్ సింపుల్ వాట్ మార్క్సిజం ఇస్, మార్క్సిజం ఇస్ ఎ మెథడాలజీ టు స్టడీ ద సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ లైఫ్ ఆఫ్
హ్యూమన్ బీయింగ్స్. అయితే ఇప్పుడు ఈ నియో మార్క్సిస్టులంతా చాలా పెద్ద ఎత్తున వర్క్ అంతా కూడా ఐడియాలజీ మీద చేస్తా ఉన్నారు. జిజేక్ దాని మీద చేస్తా ఉన్నాడు. పెర్రీ ఆండర్సన్ ఒక బుక్ రాశాడు, ఇండియన్ ఐడియాలజీ అని. అంటే భారతదేశాన్ని భావాజాలం ఎట్టబట్టి కూర్చున్నది అని చెప్పండి. అంటే ఈ దేశంలో ఇప్పుడు నడుస్తుంది అంతా కూడా భావాజాలానికి సంబంధించినటువంటి ఉద్యమం. ఈ భావాజాలానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ధ్వంసం చేయాలి అని అనుకున్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఐడియాలజీ. గ్రామ్షీ ఐడియాలజీ మీద వర్క్ చేశాడు, పెర్రీ ఆండర్సన్ ఐడియాలజీ మీద వర్క్ చేశాడు, బెనడిక్ట్ ఆండర్సన్ ఐడియాలజీ మీద చేశాడు, టెర్రీ ఈగల్టన్ ఐడియాలజీ మీద వర్క్ చేశాడు, జిజేక్ ఐడియాలజీ మీద. ఇప్పుడు నియో మార్క్సిస్టులు అంతా ఐడియాలజీ మీదనే వర్క్ చేస్తా ఉన్నారు. మార్క్సిజం ఇస్ నాట్ ఐడియాలజీ, ఐడియాలజీ ఈజ్ యాక్చువల్లీ ఎనిమీ ఆఫ్ మార్క్సిస్ట్స్. ఐడియాలజీ అనేటటువంటిది మార్క్సిస్టులకు ఒక అతిపెద్ద శత్రువు. ఏంటిది శత్రువు అని అంటే, పెర్రీ ఆండర్సన్ ఏమంటాడు అని అంటే, టెర్రీ ఈగల్టన్ ఏమంటాడు అని అంటే, నేషనలిజం ఈజ్ ఏ ఇమాజినేషన్ అని అంటాడు, ఒక భావన. జాతీయత అనేటటువంటిది ఒక భావన. అంబేద్కర్ కూడా ఏమన్నాడు అని అంటే, భారతదేశం లోపల జాతీయత అనేటటువంటిది లేదు అని అన్నాడు. ఎందుకు అని అంటే, మనమంతా ఒక జాతి కానప్పుడు మనం అందరము కలిసి ఒక జాతీయతగా జాతిగా ఉండేటటువంటి అవకాశమే లేదు. అయితే మనము ఈ అంశాలన్నింటినీ కూడా కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో వీ యాక్చువల్లీ ఫర్గెట్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లుక్ ఇన్ టు వెరీ సీరియస్లీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ వీ కంటిన్యూస్లీ బికమింగ్ ఫెయిల్యూర్ టు అటాక్ ఆన్ ద రైట్ వింగ్ ఫోర్సెస్. వాడు సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుండు, సీరియస్ కౌంటర్ చేయడానికి మన కాళ్ళు లేదు. నేషనలిజం గురించి మాట్లాడుతుండు, దేశమే చాలా ఇంపార్టెంట్ కదా, దేశం కాకుండా ఇంకా ఏంటిది ఇంపార్టెంట్ అని. పేదోడికి దేశం ఇంపార్టెంటా, పేదోడికి వాని జీవితము ఇంపార్టెంటా, స్త్రీకి తన స్వేచ్ఛ ఇంపార్టెంటా, స్త్రీకి మతం ఇంపార్టెంటా? ఈ విషయాలన్నింటినీ మనం డీల్ చేయటం లోపల మన దగ్గర ఒక సీరియస్ క్రిటికల్ లేదు. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ క్రిటికల్ థింకింగ్ and by that we need to enter into the minds of the people. అంటే ఆర్థిక విషయాల కంటే కూడా మైండ్ అనేటటువంటిది సూపర్ స్ట్రక్చర్ తోటి చాలా పెద్ద ఎత్తున ప్రభావితానికి గురి అవుతుంది. ఒక సినిమా చూసిన తర్వాత వచ్చే ఎఫెక్ట్, ఒక చిన్న రీల్ చూసిన తర్వాత వచ్చేటటువంటి ఎఫెక్ట్, ఒక పోస్టింగ్ చూసిన తర్వాత వచ్చే ఎఫెక్ట్, ఫేస్బుక్ లో కూడా ఒక్కోసారి ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ ఒక 100 పదాలు రాసుకున్నప్పుడు మనం బాధపడటము, కోపం రావటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ యూ బై కన్క్లూడింగ్ మై సెల్ఫ్ అంటే, ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మతోన్మాదాన్ని ఈ హైదరాబాద్ లోపల మొట్టమొదట ఎదుర్కోవాలి. వీరు అన్నట్టు ఏంటిది అని అంటే, నేను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒక విషయం చాలా ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నాను. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల బీజేపీ మేయర్ సీట్ ని కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నా అభిప్రాయం. ఒకవేళ నేను ఫెయిల్ కూడా కావచ్చు, కానీ గత 3 జనరల్ 4 జనరల్ ఎలక్షన్స్ లోపల నేను ఇండిపెండెంట్ గా చేసినటువంటి వర్క్ లోపల, మొన్న ఏపీలో జరిగినటువంటి స్టడీ లోపల బాబు తిరిగి పవర్లోకి వస్తుండు, జగన్ ఓడిపోతుండు అని చెప్పాను. నిజానికి నేను ఫీల్డ్కి పోవడానికంటే ముందు వరకు కూడా నేను జగన్ మళ్ళీ గెలుస్తాడు అని అనుకున్నాను. ఓడిపోవడానికి కారణం ఆ విషయాలు వేరే సందర్భం లోపల మాట్లాడదాం. కానీ ఒకానొక కారణం ఏంటిది అని అంటే, జగన్ క్రిస్టియను అనేటటువంటి దాన్ని గతంలో ఎప్పుడూ ప్రమోట్ చేయలేనంత చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. నేను కూడా ఊహించలేదు ఆంధ్రాలో ప్రజలు కూడా మతం గురించి మాట్లాడతారా అని. అంటే నాకు చాలా ఆంధ్ర ప్రజలు చాలా లిబరల్ అని అనుకున్నాను, సెక్యులర్ కాదు, లిబరల్ అని అనుకున్నాను. అట్లాంటి లిబరల్ ప్రజలు కూడా ఆంధ్రాలో జగన్ మతం గురించినటువంటి చర్చను మాట్లాడారు. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మన రావు గారు, కేసీఆర్ రావు గారు ఓడిపోతారు అని చెప్పాను అన్నాను. సరే, కొంచెం డిఫరెన్స్ తోటి అయింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్ లోపల బీజేపీకి 8 సీట్లు వస్తాయి. నేను పోస్టింగ్ పెట్టినాను, 8 సీట్లు వస్తాయి బీజేపీకి. ఒకవేళ 8 దాటితే 10 నుండి 11 సీట్లు వస్తాయి బీజేపీకి అని చెప్పాను.
నేను డైరెక్ట్గా ఫీల్డ్కు పోయాను, రఘునందన్ రావు నియోజకవర్గానికి పోయాను. అక్కడ పోయి అడిగితే యూత్ మొత్తం గుత్తగా బీజేపీ పార్టీ. రఘునందన్ రావు ఎవరో తెలియాల్సినటువంటి అక్కర్లేదు. ఈ దేశం లోపల హిందూ మతం, హిందూ సమాజం వాళ్ళ అర్థం లోపల ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదాన్ని రక్షించేటటువంటి ఒకే ఒక్క రక్షకుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీని గుండుగుత్తగా మనం ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి దాన్ని డిసైడ్ చేసింది. మరి మనం మొన్న మహారాష్ట్ర లోపల ఎన్నికలు జరిగినాయి. అతిపెద్ద రైతు ఉద్యమం మహారాష్ట్ర నుంచి మొదలై ఢిల్లీ దాకా పాదయాత్ర చేశారు. మరి రైతులంతా ఎటుపోయారు? 144 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 130 చిల్లర వచ్చినాయి. ఇట్ ఈస్ మోర్ దాన్ 90%. 90% కన్సెంట్ ఎట్లా ఇచ్చారు? ఇంకా చాలా బలంగా ఏంటిది అని అంటే, శివసేన ఈ బాల్ ఠాక్రే కొడుకుని నిజమైన శివ సైనికుడు అని చెప్పి ప్రజలు ఆడ బిలీవ్ చేయలేదు. మీరు చూడండి, అంటే దాన్ని చీల్చి వచ్చినటువంటి శివ సైనికుడిని నిజమైన శివ సైనికుడు అని ప్రజలు భావించారు. ఎందుకు భావించారు? బీజేపీ తోటి ఎవడుంటే వాడే నిజమైన శివ సైనికుడు, కాంగ్రెస్ తోటి ఉండేటటువంటి వాడు నిజమైన శివ సైనికుడు కాదు అని ప్రజలు నమ్మారు. కాబట్టి రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ జనరల్ ఎలక్షన్స్ లోపల కూడా ఇక్కడ బీజేపీ మేయర్ సీట్ ని కైవసం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తుంది. దానిలో నుంచి భాగంగానే ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇవి చాలా సింపుల్ ట్రయల్స్. దే ఆర్ డూయింగ్ ట్రయల్స్. యాక్చువల్లీ ఇంతకంటే చాలా బలమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తాయి. అయితే ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ జిహెచ్ఎంసీలో ఉండినటువంటి 70% మంది హిందువులు, 70 కూడా కాదు, 62% మంది హిందువుల పైన చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. ఎందుకు అని అంటే, మనకు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరంలో 38% ముస్లిం పాపులేషన్ ఉంది. ఈ 38% ముస్లిం పాపులేషన్ తీసేస్తే ఇంక్లూడింగ్ ఆదివాసీలు, దళితులు, మనం అందరినీ గుండుగుత్తగా హిందువులను ఒకవేళ అన్నప్పటికీ, లేదా ఒక 2% క్రిస్టియన్స్ తీసేస్తే 60% అని అనుకున్నప్పటికీ, ఈ 60% ఓట్ బ్యాంక్ తోటి తిరిగి వాళ్ళు జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవడం కొరకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని తర్వాత హైదరాబాద్ ని ఒక యూనియన్ టెరిటరీ చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీని చుట్టూ ఒక చాలా పెద్ద పెట్టుబడి ఉన్నది. ఈ పెట్టుబడి లోపల రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. ఒక స్వామి గారు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఒక పెద్ద పెట్టుబడిదారుడు ఉన్నాడు. ఆయన జర్మనీ లోపల ఆయన మీడియా హౌస్ సమావేశానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జర్మనీలో అత్యంత సంపన్నవంతులు నిర్వహించుకునేటటువంటి ఒక ప్రదేశం లోపల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ఇప్పుడు TV9 ఒక్కటే లేదు, మొత్తం ఆయన దగ్గర 28 మీడియా హౌసెస్ ఉన్నాయి. ఈ 28 మీడియా హౌసెస్ తో పాటు ఇంటర్నేషనల్ మీడియా హౌసెస్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అమెరికా లోపల కూడా మీడియా హౌస్ ని, కెనడా లోపల మీడియా హౌసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ టీవీ పొద్దున్నేస్తే కోవిడ్ టైంలో ముస్లిం వ్యతిరేకత, చైనా వ్యతిరేకత, పాకిస్తాన్ వ్యతిరేకత, దళిత వ్యతిరేకత, ఆదివాసీ వ్యతిరేకత, అతి భయంకరమైనటువంటి ఒక హేట్రేట్ ని క్రియేట్ చేసేటటువంటి మీడియా హౌస్ ఉన్నది. వీటిని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనకు స్ట్రాటజీ కావాలి, మనకు ఒక మెథడాలజీ కావాలి. ఆ మెథడాలజీ ప్రకారమే మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం. అయితే నేనేమంటున్నాను అనంటే, ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలి అని అంటే కూడా కేవలం ఎన్నికల సందర్భంలోనో ఎన్నికలకు కొద్ది కాలం ముందుగానో మనం చేసేటటువంటి ప్రయత్నం వల్ల ఫలితాలు పెద్దగా ఉండవు. కాబట్టి దీనికి ఒక లాంగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది అవసరం. ఒక్క హైదరాబాద్ని కాదు, ఇప్పుడు దేశాన్ని కాపాడాల్సినటువంటి అవసరము ఉన్నది. ముస్లిం మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి. ఏం తినాలో, ఏం తినొద్దు, ఏ బట్టలు వేసుకోవాలో, ఏ బట్టలు వేసుకోవద్దు, ఏ పుస్తకం చదవాలో, ఏ పుస్తకం చదవకూడదు, తర్వాత ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలో, మాట్లాడకూడదు, ఏమి మనము చర్చ పెట్టాలో, చర్చ పెట్టకూడదు. నన్ను ఒక ఆమె TV9కి పోతే తమ్ముడు నా పక్కనే ఉన్నాడు. ఆయన నేను ఏదో వెస్ట్ బెంగాల్లో మరి ఒక శారదా చట్టం వస్తే రాయ్ అనేట ఆయన కూడా దాన్ని వ్యతిరేకించుండు అని అంటే, యూ పీపుల్ ఆర్ బోట్ లిక్కర్ అని అన్నది ఆయన.
ఒక సంధ్యక్క ఉండే, ఆమె చాలా గట్టిగా ఏం మాట్లాడుతున్నావు అది అని అన్నది. సరే, మరి నేను ఒకవేళ వాళ్ళు ఇంటెన్షనల్ గా నన్ను దర్శనంలోకి దించుతారు, ఇట్ ఈస్ ఎ ప్లాన్. అంటే వాళ్ళు మనం రెచ్చగొడతారు, ఆ రెచ్చగొట్టేటటువంటి దాని నుంచి మనల్ని ఘర్షణలోకి దించుతారు, ఆ ఘర్షణ నుంచి దాడి చేస్తారు, ఆ దాడి నుంచి స్త్రీలను అవమానించిరు అంటారు, మతాన్ని అవమానించిరు అంటారు, దేవుణ్ణి అవమానించారు. దే యాక్చువల్లీ వాంటెడ్ పీపుల్ హూ ఆర్ వెరీ కరేజియస్, హూ కెన్ అంటే చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని డిఫీట్ చేసేటటువంటి మనుషుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అన్వేషణ చేస్తున్నారు. అట్లాంటి మనుషులు లేరు అని అన్నప్పుడు వాళ్ళని వాళ్ళే కొంటారు. నేను పేర్లు చెప్పలేను, అవన్నీ ఏం చెప్పలేను. కానీ ఇప్పుడు తెలంగాణ లోపల కొద్దిమంది ఆదర్శవాదులు అనుకునేటటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తున్నారు. ఇంకా నేను ఆ సిద్ధాంతాలు అటు జోలికి అన్నింటికి పోన్లే, కానీ ఇక్కడ కొద్దిమంది పనిచేస్తున్నారు. దయచేసి మిత్రులారా, నేనేమంటున్నానంటే ఇది ఇక్కడి వరకే ఆగలేదు. ముస్లిం సమాజంలో ఉండేటటువంటి, క్రైస్తవ సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ ఫోర్స్డ్, వెదర్ దే ఆర్ ఇంటెన్షనల్లీ ఎంటర్డ్ అండ్ జాయిన్డ్ విత్ దోస్ రైట్ వింగ్ ఫోర్సెస్. కానీ ఇందులో నుంచే ఒక వ్యవస్థ అక్కడికి వస్తుంది. మోడీ వచ్చేసి అంబేద్కర్ చాలా గొప్పవాడు అని అంటాడు, కానీ మోడీని ఫాలో అయ్యేటటువంటి కార్యకర్తలను అందరినీ చూస్తే ఈడే దేశాన్ని నాశనం చేసిండు, వీడు బుద్ధి ఉండకపోతే బాగుండు, ఇట్లాంటి మాటలన్నీ మనం చూస్తుంటాం. అంటే నాయకుడు చెప్పింది కార్యకర్త వినాలి కదా. కార్యకర్త ఏమో అంబేద్కర్ ని కౌంటర్ చేస్తా ఉంటాడు, మోడీ పోయి ఏమో బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ హియర్ అని చెప్పి తన తల తీసి అంబేద్కర్ పాదాల దగ్గర పెడతా ఉంటాడు. సో హౌ టు అండర్స్టాండ్ దిస్? నేనేమంటున్నాను అని అంటే, తిరిగి మళ్ళీ జరగబోయేటటువంటి ఎన్నిక తర్వాత వాళ్ళు అంబేద్కర్ ని కూడా టార్గెట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కమ్యూనిస్టుల్ని, ముస్లింలని, క్రైస్తవుల్ని చాలా సీరియస్ గా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఆ కార్యకర్తలకు కూడా చాలా అవుట్ అండ్ రైట్ కమిట్మెంట్ ఉంటుందండి. అంటే వాడు ఒక్కడుండి మొత్తం చుట్టూ వాని వ్యతిరేకులు ఉన్నా సరే, నేను కాకతీయ యూనివర్సిటీలో చూశాను, వీళ్ళు సమావేశం పెట్టుకుంటారు, 150 మంది ఉంటారు, వాళ్ళు 5-10 మంది వస్తారు, మొత్తం మీటింగ్ ని ఆపేసేస్తారు. You try to understand this, how they are courageous. ఒకప్పుడు ఇక్కడ బీజేపీ రాజకీయాలు లేనినాడు కూడా ఏబీపీ అని అంటే హైదరాబాద్ నగరాన్ని శాసించింది, హైదరాబాద్ నగరంలో విద్యా సంస్థలను శాసించింది. ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐడియాలజీ. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఐడియాలజీ. ఇక్కడ నేను మతోన్మాదం అనడం కంటే కూడా, అంటే మీకేం రిజర్వేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను భావించేటటువంటి దాన్ని మీకు కన్వే చేయటం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇఫ్ యు ఆర్ మీకు ఇష్టము అని అనిపిస్తుంది. నేనేమంటున్నానంటే, మతోన్మాదం కంటే కూడా బ్రాహ్మణిజం మతోన్మాదం రూపం లోపల కనిపిస్తా ఉంది. ఇట్స్ నాట్ మతోన్మాదం, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బ్రాహ్మణిజం. ఆ బ్రాహ్మణిజాన్ని ధ్వంసం చేయడానికి ఒక లాంగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది అవసరం. ఈ కల్చరల్ హెజమోనీని డిఫీట్ చేసేటటువంటి ఒక స్ట్రాటజీ కావాలి, ఒక మెథడాలజీ కావాలి. మనం ప్రజల్లోకి ఎంటర్ కావటానికి మీరు కూడా డైరెక్ట్ పార్టీ లాగానే, కమ్యూనిస్టు లాగానే కాకుండా మనం కూడా చాలా వాటిని వాడాలి. వాళ్ళు ఎంతమందిని వాడుతున్నారో చూడండి. స్వామీజీలని వాడుతూ ఉన్నారు, మతం వాళ్ళని వాడుతూ ఉన్నారు, జర్నలిస్టులను వాడుతూ ఉన్నారు, విద్యావంతుల్ని మాట్లాడుతున్నారు. ఇందులోనే కమ్యూనిస్టు పార్టీల్లో ఉండేటటువంటి మేధావుల్ని తీసుకొని మోడీ గొప్ప ఆర్థిక వ్యవస్థను నిర్మించాడు అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ దే ఆర్ వర్కింగ్ వెరీ సిన్సియర్. దీంట్లో నుంచే వాళ్ళు తీసుకొని వచ్చి చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. దాన్ని అర్థం చేసుకోవటం ఒక విషయమో అయితే, సైలెన్స్ కూర్చోవటం అనేటటువంటిది చాలా ప్రమాదం. ఇప్పుడు అంబేద్కర్, పూలే దేవుళ్ళనంతా విమర్శించి వ్యాసాలు, పుస్తకాలు రాశారు. పెరియారు విగ్రహాలని బద్దలు కొట్టాడు. ఆ రోజు కూడా లేనంత దాడి, మూకదాడి ఇవాళున్నది. మేము ఒక 4-5 కల్చరల్ ఈవెంట్స్ ని ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్నాం. 2 minutes ఉస్మానియా యూనివర్సిటీ లోపల తీసుకున్నాం. అది తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఒక మాబు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే, మేము కూడా ఆ అటాక్ లో భాగంగా మూమెంట్ నడిపాము. నిజానికి మేము ఆ రోజు చేసినటువంటి మూమెంట్ నే ఇవాళ చేస్తే అసలు మేము బతుకుతామా అనేటటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి
ఈ కల్చరల్ సింబల్స్ ని అడాప్ట్ చేసుకోవటం అనేటటువంటిది ఒకటి. రెండవది కాన్స్టిట్యూషన్ మీద చాలా సీరియస్ చర్చ జరపటం అనేటటువంటిది అవసరం. పేద, అణగారిన, మహిళ, ఆదివాసీ, మైనారిటీ, ఒక మైనారిటీ శుక్రవారం రోజు చాలా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవటం లోపల భారత రాజ్యాంగమే లేకపోయి ఉంటే మీకు ఇది సాధ్యమయ్యేది కాదు. సండే రోజు మీరు ప్రేయర్ చేసుకోవటానికి ఇది సాధ్యమయ్యి ఉండేది కాదు. సో యాక్చువల్లీ మనము కాన్షియస్ గా ఉన్నామో లేదో కానీ మీరు అనుకునేటటువంటి ఈ లిబరల్ రాజ్యాంగమే మీకు సంబంధించినటువంటి కల్చర్స్ ని ప్రాక్టీస్ చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని రక్షిస్తుంది. కాబట్టి అది లిబరల్ రాజ్యాంగం అని నిరంతరం తిట్టి దాన్ని పక్కకు నెట్టడం కంటే కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి కొన్ని మానవీయమైనటువంటి విలువల గురించి అయినా కూడా మనం మాట్లాడితే ప్రజలు కొంత కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం దొరుకుతుంది అనేటటువంటి అవకాశంతో మీరు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం మరింత ముందుకు పోతూ ఈ హైదరాబాద్ నగరాన్ని, మొత్తంగా ఈ దేశాన్ని, తెలంగాణని, పెద్ద ఎత్తున నక్సల ఉద్యమం నడిచినటువంటి గోదావరిలోయ ప్రాంతం అంతా ఇప్పుడు బీజేపీ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ రియల్లీ ఏ ట్రాజడీ, రైట్? దేశం అంతా పోతుంది. మహారాష్ట్రలో అంబేద్కర్ పుట్టాడు, పూలే పుట్టాడు, సావు మహారాజ్ పుట్టాడు, భక్తి ఉద్యమం పుట్టింది. ఇంతమంది సామాజిక విప్లవకారులు పుట్టిన దగ్గర బీజేపీ, శివసేన ఎందుకు బలంగా ఉంది? తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది మన మిత్రులు అంటారు, ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా బలంగా ఉంది, బీజేపీ ఏం చేయలేదు అని. నేను అన్నాను అవేవి ఉండవు, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ తర్వాత తమిళనాడు పెట్టుకున్నాడు. అందులో భాగంగానే విజయ్ అనేటటువంటి ఒక నాయకుడితోటి ఒక పార్టీని ఏర్పాటు చేపించేశారు. అక్కడ కూడా సెకండ్ రౌండ్ లోపల జరిగేటటువంటి ఒక ప్రయత్నం ఉంది. ఈ ప్రయాణం లోపల మనము పనిలో విజయవంతం అవుతూ ఈ హైదరాబాద్ని, దేశాన్ని రక్షించాలి అని, అందులో నాకు తోచినటువంటి పద్ధతుల్లో నేను గత 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. నాకు వీలైనటువంటి సమయము, సందర్భము, పరిస్థితుల మేరకు నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు.